తిరుమల లడ్డూ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. వీటిలో చాలా వరకు సిద్ధార్థ లూథ్రా సమాధానం చెప్పలేకపోయాడు. ఈ సిద్ధార్థ లూథ్రా పేరు ఎక్కడో విన్నట్టే ఉంది కదా! ఈ సిద్ధార్థ లూథ్రా మరెవరో కాదు, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అహర్నిశలు ఆయనకు బెయిల్ తెప్పించడానికి శ్రమపడ్డటువంటి దేశంలోనే హైపెయిడ్ లాయర్. ఈ సిద్ధార్థ ఇవాళ సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై విచారణ మొదలైంది. ఈ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఈ సందర్భంగా ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ధర్మాసనం మొదటిగా అడిగినటువంటి ప్రశ్న, చేతిలో సరైనటువంటి ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రజల ముందుకెళ్ళి ఈ విధంగా మాట్లాడతారు? మీ దగ్గర ఏమైనా సరైనటువంటి ఆధారాలు ఉంటే సమర్పించండి. అంటే దానికి టీడీపీ ఏర్పాటు చేస్తున్నటువంటి లాయర్ అయినటువంటి సిద్ధార్థ లూథ్రా గారు, మా దగ్గర ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు అని చెప్పారు. అంతేకాకుండా భక్తుల నుంచి ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయని కూడా ఆయన చెప్పారు. అంతేగాని మా దగ్గర ఆధారం ఉందని మాత్రం ఆయన చెప్పలేకపోయాడు. దాంతోపాటు రెండో ప్రశ్న ఏంటంటే, అటు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దానికి, టీటీడీ అధికారులు చెప్తున్న దానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం లేవనెత్తింది. ఇక్కడ కూడా సిద్ధార్థ లూథ్రా గారి దగ్గర ఆన్సర్ లేకపోయింది. మూడవది, ఒకవేళ కత్తి జరిగింది అనుకుంటే మీరు మీ ఒపీనియన్‌కి బలం చేకూర్చేలాగా మరొక ల్యాబ్‌లో ఎక్కడైనా టెస్టింగ్ చేయించారా? దీనికి కూడా సిద్ధార్థ లూథ్రా దగ్గర ఏ విధమైనటువంటి ఆన్సర్ లేదు. నాలుగవది, కల్తీ జరిగింది అంటున్నారు. జరిగినప్పుడు ఆ నెయ్యిని కల్తీ జరిగిందంటున్నారు గదా! కల్తీ నెయ్యి తిరుమలకి సప్లై చేశారంటున్నారు. మరి ఆ నెయ్యిని లడ్డూ వినియోగంలో వాడారా లేదా అని ప్రశ్నించినప్పుడు దానికి కూడా సిద్ధార్థ లూథ్రా నుంచి సరైనటువంటి సమాధానం లేదు. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధానంగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు రెండే. ఒకటి, కల్తీ నెయ్యి సరఫరా కల్తీ నెయ్యి సరఫరా జరిగింది అనుకుందాం. అట్లాంటప్పుడు ఆ నెయ్యిని లడ్డూ వినియోగంలో వాడారా లేదా? రెండోది, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకొచ్చి ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా మాట్లాడడం సరైనటువంటి చర్య కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా గట్టిగా నొక్కి వక్కానిస్తోంది. అట్లాగే ఎందుకని చంద్రబాబు నాయుడు చెప్తున్న దానికి, టీటీడీ అధికారులు చెప్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది అని ఈ 3 ప్రశ్నలని సుప్రీంకోర్టు చాలా బలంగా అడుగుతోంది. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఈ కేసుని అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసి మరిన్ని ఆధారాలను సమర్పించాలి. అంటే కల్తీ జరిగినట్లయితే దానికి సంబంధించి మరిన్ని ఆధారాలను సమర్పించాలని చెప్పి అటు టీటీడీ అధికారులకి, సిద్ధార్థ లూథ్రాకి చాలా బలంగా చెప్పింది. ఇప్పుడు ఈ కేసుని 3వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఉండేటువంటి ప్రశ్న ఏంటంటే, ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా దాదాపుగా 150 కోట్ల మందికి చెందినటువంటి మనోభావాలను గుర్తించకుండా ఏ విధంగా అడ్డగోలుగా బయటకొచ్చి ఈ విధంగా మాట్లాడతారనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. దీన్ని సుప్రీంకోర్టు ఇవాళ ప్రశ్నించడంతో అవాక్కవ్వడం ప్రజల వంతు, అట్లాగే టీడీపీ నాయకుల వంతు కూడా అయింది. దీన్ని అంటే చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని, అంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదాడ అన్న చందాన పవన్ కళ్యాణ్ ప్రజల్లోకెళ్ళి వాళ్ళ యొక్క మతపరమైనటువంటి విశ్వాసాలను రెచ్చగొట్టడంలో చాలా దూరం వెళ్ళిపోయారు. అంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని తిడుతూనే మరో పక్క నేను వీర హిందుత్వవాదిని అని చెప్పుకుంటున్నాడు. మరి ఈ హిందుత్వవాది తనే చాలా సందర్భాల్లో ఎప్పుడో తన చిన్నతనంలోనే బాప్టిజం తీసుకున్నానన్నాడు. మరి ఈ బాప్టిజం తీసుకున్నటువంటి వ్యక్తి తిరిగి హిందూ మతంలోకి ఎప్పుడొచ్చారు? ఎక్కడైనా హిందూ మతం స్వీకరించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? దానికి సరైనటువంటి ఆధారాలు ఉన్నాయా? మరి పవన్ కళ్యాణ్ అంటే ఈయన నమ్మి బాప్టిజం తీసుకున్నప్పుడు ఈయన తిరుమలకు గాని లేదా ఇతర హిందూ గుళ్ళకెళ్ళినప్పుడు ఎక్కడైనా మనకి బుక్‌లో సంతకం చేసి ఎళ్లారా? లేదు. మరి ఇంకో పక్క పవన్ కళ్యాణ్ అనేటోడు, ఇంకో పక్క నాగబాబు ఏమో దేవుడు లేడంటాడు. చిరంజీవి దేవుడు లేడంటారు. మరి ఈ ముగ్గురు అన్నదమ్ములు ప్రజల మనోభావాలతో ఈ విధంగా ఆడుకునే హక్కు వీళ్ళకెవరిచ్చారు? వీళ్ళతో పాటు ఈ రాష్ట్రంలో కళ్ళు మూసుకొని అధికారం కోసం వెంపర్లాడే బీజేపీ నాయకులు మరీ సిగ్గుచేటు. అంటే దేశమంతా ఒక విధంగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోకొచ్చేలాగా బీజేపీ నాయకులు మరొకలాగా వ్యవహరిస్తారు. అంటే బీజేపీ నాయకులకు రాష్ట్రానికి, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధమైనటువంటి ప్రయారిటీ ఉంటుంది. అంటే
వాళ్ళు ఇక్కడ అధికారం చేజించుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారడానికి సిద్ధమయ్యారనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. కాకపోతే బీజేపీ నాయకుల మీద కూడా జనాలకి మెల్లగా నమ్మకం సడులుతోంది. ఎందుకంటే ఏ బీజేపీ నాయకుడు కూడా ఈ విషయం పైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. అంటే కేవలం అధికారంలో ఉన్నాం కాబట్టి టీడీపీకి వంతవాడడం చేస్తున్నారు. అంతేగాని బీజేపీలో పదవులు అనుభవించినటువంటి బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా ఈ విషయం పైన జరిగిందా, జరగలేదా అనే స్పష్టత ఇవ్వకుండా మౌనం దాల్చారు. అంటే మౌనం అర్ధాంగీకారం. అంటే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడం లాంటిదే అనుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు కూడా అనేక సార్లు అటు క్రిస్టియన్ సభలకి లేకపోతే ముస్లిమ్స్ పిలిచినటువంటి సభలకెళ్ళి అక్కడ కూడా ఆ మత గ్రంథాలపైన లేకపోతే ఆ దేవుళ్ళపైన మత గ్రంథాలపైన లేదా ఆ దేవుళ్ళపైన స్పష్టమైనటువంటి విశ్వాసాన్ని ఉంచారు. మరి వీళ్ళంతా కూడా హిందువులే అనుకోవాలా? ఖచ్చితంగా కాదు. వీళ్ళు కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి జనాలు ఒకళ్ళని పిచ్చోళ్ళని చేద్దామంటే మనమే పిచ్చోళ్ళం. అంటే చెడపకురా చెడేవు అని ఒక సామెత ఉంటుంది. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కులాన్ని, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలనుకున్నాడు. అది ఇవాళ తననే దహించి వేసే దగ్గరికొచ్చింది. కాబట్టి ప్రకటనలు చేయటం వేరు. అంటే ఒక చిల్లర మల్లర నాయకుడు ప్రకటన చేయటం వేరు. రాష్ట్రాన్ని నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేయటం వేరు. ఈ ప్రకటన పైన ఒక విధంగా లోకేష్ కొంత విఘ్నతగా వ్యవహరించారనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ ఎక్కడ కూడా అడ్డగోలుగా వ్యాఖ్యానించలేదు. బహుశా ఆయనకు నిజం తెలిసేమో మరి. ఎందుకంటే ఎక్కడ లోకేష్ టీడీపీని సమర్థించలేదు. అట్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని విమర్శించను లేదు. కేవలం తన పార్టీ స్టాండ్ తీసుకొని ఏదో వెళ్ళిపోతున్నాడు. అడ్డగోలుగా వ్యవహరించకుండా లోకేష్ కొంత విఘ్నతతో ఉన్నాడు. ఒక నాయకుడు అనేవాడికి బలమైనటువంటి స్టాండ్ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆ స్టాండ్ లేకపోవడం మన దురదృష్టకరం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైనటువంటి హిందూ దేవాలయాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ విధంగా దిగజార్చి వ్యవహరించాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడుకి ఏమొచ్చిందో ఎవరికీ తెలీదు. ఒకవేళ నిజంగా తిరుపతిలో లేదా తిరుమలలో ఏదైనా తప్పు జరిగినట్లయితే సరైనటువంటి ఆధారాలు సేకరించి ఆ తర్వాత కోర్టుకెళ్ళటమో లేకపోతే అసెంబ్లీలో మాట్లాడో ప్రకటన చేసింటే అది వేరుగా ఉండేది. అలాంటిది లేకుండా కేవలం తన మీడియాను అంటే పార్టీని సపోర్ట్ చేసే మీడియాను అడ్డంపెట్టుకొని ఈ విధంగా ప్రజల మనోభావాలను దెబ్బతీయడం అనేటువంటిది ఎంతమాత్రం సరైనటువంటి చర్య కాదు. దీన్ని చూస్తూ మిన్నకుండినటువంటి బీజేపీ నాయకులను కూడా ఇప్పుడు ఓట్లకొస్తే మనం చీకొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి బీజేపీ నాయకులు దిగజారి వ్యవహరిస్తున్నారు. బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ చాలా సార్లు ఇప్పటికే నేను నేను గొడ్డు మాంసం తిన్నాననో లేకపోతే బీఫ్ తిన్నాననో చెప్పినప్పుడు మరి ఆయన ఏ విధంగా వీర హిందుత్వవాది అవుతాడు? మరి దేశంలో అంటే హైదరాబాద్‌లో ఉండేటువంటి అతిపెద్ద బీఫ్ సరఫరాదారు బీజేపీ పార్టీతో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. మరి మీరే ఇట్లాంటి వ్యవహారాలు చేస్తూ మళ్ళీ వేరే వాళ్ళని మీరు మీ హిందూ విధానాన్ని లేదా వేరే వాళ్ళని మీరు హిందువు అని నిరూపించుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నానన్నాడు. ఒకసారి జెరూసలేం వెళ్ళొచ్చానన్నాడు. ఇంకోసారి మేరీమాత అంటే నాకు చాలా ఇష్టమని చెప్పాడు. ఇట్లాంటి వ్యక్తి ఇవాళ ముందుకొచ్చి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకొని సమాజంలో పిచ్చోడ్లాగా అరుస్తూ, ఊగుతూ జనాలను రెచ్చగొట్టడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. కాబట్టి ఇంతకు మునుపే చెప్పినట్లు ప్రజలు సంయమనంతో వ్యవహరించి ఇట్లాంటి వ్యవహారాలను విని మనం సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది సహేతుకమైనటువంటి